స్టార్టప్ హబ్ తెలంగాణ ఎందుకు గ్లోబల్ ఐటీ దిగ్గజాలకు కేర్ ఆఫ్ హైదరాబాద్. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో అద్భుతమైన ప్రగతి. విదేశీ విద్యార్థులు దేశ అభివృద్ధిలో భాగం కావాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు. ఇండియన్ బిజినెస్ కాన్ఫరెన్స్కు సంబంధించి కీలక ఉపన్యాసం కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి న్యూయార్క్లో కొలంబియా బిజినెస్ స్కూల్లో జరిగిన ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్కు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అసలు ఏంది అనేది ఒకసారి చూద్దాం. విదేశాలలో ఉన్న భారతీయ విద్యార్థులు కేవలం ఆలోచనల వద్దే ఆగిపోవద్దని, వాటిని సాధించేందుకు నిబద్ధతతో కూడిన ప్రణాళికలు రూపొందించుకోవాలని, పెట్టుబడులను ఆకర్షించడమే కాదు ఇన్వెస్టర్లతో నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి, రేపటి అవసరాలకు సరిపడా సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మరి ఇట్లా మన ముఖ్యమంత్రి ఏమన్నా పోతాడా? కాన్ఫరెన్స్లకు ఎందుకు పిలవలేదట? కేటీఆర్ని ఎందుకు పిలిచిల్లట? ఒకసారి తెలంగాణ సమాజం పూర్తి స్థాయిలో కూడా ఆలోచించాలి. ముఖ్యమంత్రిని పిలవాలి కదా, మరి కేటీఆర్ని ఎందుకు పిలిచిల్లట అంటున్నా. ఈ సామర్థ్యత ఎవరి దగ్గర ఉన్నాయి ఏంది అనేది తెలవాలి కదా. గదే అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. సో మొత్తానికి విపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ఎక్కడున్నా కూడా కంటెంట్ ఉన్నోడు ఎక్కడైనా రాజే. ఎందుకంటే ప్రజల పక్షం నిల్చోవడమైనా, రాష్ట్ర అభివృద్ధికి పూనుకోవడమైనా, రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఆలోచనలో ఉన్నా కూడా పూర్తి స్థాయిలో కూడా మంచి ఆలోచనలు ఉన్న వ్యక్తి ఎక్కడ ఉన్నా కూడా మంచి. సో కేటీఆర్ కూడా ఏంది అంటే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. హైదరాబాద్కు సంబంధించి అంటే రాష్ట్ర రాజధాని పూర్తి స్థాయిలో ఐటీ రంగంగా బ్రహ్మాండంగా కూడా గత 10 ఏళ్లలో అభివృద్ధి చేసిన అంశాలను కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఆ ఐటీ కంపెనీని వెళ్ళగొట్టే ప్రయత్నం, ఆ భూములను లాక్కునే ప్రయత్నం, వాళ్ళను పూర్తి స్థాయిలో బెదిరించే ప్రయత్నం ఇవే జరుగుతున్న తప్ప